గుడ్ మార్నింగ్ ఫౌండర్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఆర్కే రెడ్డి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక వాయిస్ చేస్తున్నాను. ముందుగా తెలుగు రాష్ట్రాల ఫౌండర్లందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే మనకి సర్వే 3 రైజ్ రీసెట్ రీఫోకస్, దీని మీద ఒక మంచి సర్వే 12 ప్రశ్నలతోటి ఒక సర్వే మనకి సిఇఓ గారు ఇచ్చారు. దాన్ని అందరూ కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో సర్వే 1 సర్వే 2కు మించి 2 సర్వేలు ఎంతమంది అయితే చేశారో అంతమంది మన సర్వే 3లో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ. దీని ద్వారా మనకి మన కంపెనీ ఫౌండర్స్ కంపెనీ పట్ల ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆ గౌరవం, దాన్ని ఇంకా మన సిఇఓ గారికి మెరుగుపరుస్తుంది, ఇంకా ధైర్యాన్ని పెంచుతుంది, మనందరి మీద అభిమానాన్ని పెంచుతుంది. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ అప్లైనర్స్ని అంటిపెట్టుకొని వాళ్ళ ద్వారా మాత్రమే రండి. తొందరపాటు ఏం లేదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ సెంటర్ మాత్రమే. విక్టరీ విత్ యాష్ అనేది ఎడ్యుకేషన్ మాత్రమే. ఇక్కడ ఓన్లీ మనకి ట్రైనింగ్స్ మాత్రమే ఉంటాయి. అంతేగాని మన టీంలు ఎక్కడికో పోతున్నాయని ఏదో అవుతుందని మాత్రం ఊహించుకోబాకండి. ఈ ట్రైనింగ్ సెంటర్లోకి ఒక సిస్టమ్ ప్రకారం మన టీం ఏదైతే ఉందో ఆ టీం ప్రకారం మనం వెళ్దాం. కొంతమంది వెళ్ళచ్చు, ఎందుకంటే కొంతమంది వాళ్ళకి చెప్పినా మనం ఏం చేయలేం. వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ కర్మ. ఇక్కడ మనం ఎవరైతే మనతోటి ఉన్నారో వాళ్ళకు మాత్రం మన సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సౌత్ ఇండియాలో మన జీవీ రావు గారు మేము ఎట్లయితే వర్క్ చేసామో సేమ్ అదే సిస్టమ్ మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది. ఎందుకంటే జీవీ రావు గారు మనకి ఎప్పుడు మన మాట ఎప్పుడు కాదన్నది లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ చేసినా ఆయన ఎన్నన్నా కూడా మళ్ళీ మనకైతే ఆ వాల్యూ, ఆ రెస్పెక్ట్ ఆయన ఎప్పుడు ఇస్తారో ఆయనకి ఇచ్చే వాల్యూ మనం ఇస్తున్నాం. కాబట్టి అదే సిస్టంలో మనం వెళ్తున్నాం. కంపెనీస్ నుంచి రేపు ఏ ఇష్యూస్ వచ్చినా ఆయన సాల్వ్ చేయడానికి, చేయించుకోవడానికి రెడీ. జీవీ రావు గారు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్లో మనం ఈ రోజు వచ్చిన టీం కాదు, ఇంకా కొన్ని వందలు, వేలు, లక్షల, కోట్ల మంది టీంని మనం తీసుకురాగల కెపాసిటీ ఉంది మనకి. రేపు మనం గతంలో పెట్టిన ఫిజికల్ మీటింగ్స్ అయితేమి, జూమ్ మీటింగ్ ద్వారా అయితేమి, మన మోటివేషన్ ద్వారా అయితే ఈరోజు ఇంతమందిని తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చుకోగలిగాం. కంపెనీ బిజినెస్ స్టార్ట్ అయ్యి ఇన్కమ్ వస్తున్నప్పుడు ఇంకా ఎంతో మందిని తెచ్చుకోగలం. కాబట్టి ఈ ఫందా ఇలాగే కొనసాగాల. ఇలాంటి సపోర్ట్ కావాలంటే మాత్రం ఎవ్వరు కూడా రాంగ్ స్టెప్ తీసుకోవద్దు. రైట్ వేలో మీ అప్లైనర్స్ ద్వారానే అప్రోచ్ అయ్యి అదే టీంని అట్లాగే స్ప్రెడ్ చేసుకోండి. నాకు తొందరగా రావాలా, ఇప్పుడు వేసుకున్నంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. మీకు టైం ఉంది. ఇది 1 నెల ప్రాసెస్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇది నవంబర్ మొత్తం కూడా ఈ విక్టరీ విత్ యాష్లోకి ఎంట్రీ మాత్రమే ఉంటుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ మీరు ఎంటర్ అవ్వండి. మీ సీనియర్స్కి వస్తాయి, వాళ్ళ ద్వారా మీకు ఇస్తారు. వాళ్ళని అప్రోచ్ అవ్వండి. కానీ ఎక్కడో బయట టీంలో మాత్రం కాంటాక్ట్ కావాకండి. ఎందుకంటే వాళ్ళు సర్వీస్ ఇయ్యరు. మీకు అలా పోయినట్టయితే వాళ్ళ లైఫ్లో మీరు వాళ్ళ సర్వీస్ ద్వారానే మీరు డెవలప్ కావాలి, కానీ మా ద్వారా అయితే రాదు. ఎందుకంటే మా జూనియరు మా మాట వింటారు, మా ఇమిడియట్ జూనియర్ మా మాట వింటారు. కాబట్టి మా ఇమిడియట్ జూనియర్కి నేను సపోర్ట్, వాళ్ళ జూనియర్లు వాళ్ళ మాట వింటే వాళ్ళ సపోర్ట్. ఈ విధంగా మాత్రమే మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ఫారిన్లో ఉండే టీంలు ఎలా ఉంటాయంటే ఇట్లా టీం వర్క్ ఉండదు, టీం సిస్టమ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో ఎక్కువ తెచ్చుకుంటారు, ఎక్కడెక్కడో వస్తారు, ఇండివిజువల్గా ఉంటారు. ఇట్లా స్ట్రాంగ్గా టీం బేస్ ఉండదు. కానీ మన ఇండియాలో టీం బేసు, ఆ టీము యొక్క ఇంటిగ్రేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, బాండింగ్ చాలా గట్టిగా ఉంటుంది మనది. అలాంటి బాండింగ్ని ఎవరు కూడా వదిలిపెట్టుకోవద్దు. అదే సిస్టంలో ఈ టీం యొక్క పవర్ని, టీం యొక్క పర్ఫార్మెన్స్ని మళ్ళీ మన ఇండియా నుంచి మన సిఇఓ గారు యాష్ సార్కి మన ఆన్ పేస్, మన విక్టరీ విత్ యాష్ ద్వారా ప్లస్ మన రేపు వచ్చే బిజినెస్ ద్వారా మళ్ళీ ఒక్కసారి మన పర్ఫార్మెన్స్ ఏందో మనం చూపిద్దాం. తీసుకుంటూ వస్తున్నాడండి. దీంట్లో ప్రాసెసే ఈ సర్వేలు. ఈ విధంగా మన విక్టరీ విత్ యాష్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫారం, తర్వాత అసలైన బిజినెస్ ప్లాట్ఫారం, ఇవన్నీ మనం చూడబోతున్నాం. అయితే ఈ క్రమంలో ప్రతి ఫౌండర్ కూడా సర్వే చేసిన వాళ్ళేనా, చేయకపోతే ఏంటి అని కూడా కన్ఫ్యూజ్ ఉంది. ఎవరు కన్ఫ్యూజ్ పడద్దు. సర్వే చేసినా చేయకపోయినా మీ అకౌంట్ ఎక్కడికి పోదు.
మీరు తీసుకున్న ఫౌండర్ అకౌంట్ ఎక్కడికి పోదు. మీరు రీసెలర్ అయినా ఎక్కడికి పోదు, చేసినా పోదు, చేయకపోయినా పోదు. సర్వే అనేది ఒక క్లారిటీ కోసం, ఒక కంపెనీకి కావాల్సినటువంటి మెజారిటీ పీపుల్ ఆఫ్ ది వాయిస్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంది అనే దానికి కంపెనీకి కావాల్సింది లీగల్గా. ఎందుకంటే ఒక పని మనం చేసేటప్పుడు మన 10 మంది, ఒక 6గురు ఎస్ అంటేనే అది నడుస్తుంది. 3 ఎస్ అని 7 నో అంటే నడుస్తుందా పని? నడవదు. అందుకని దాంట్లో భాగంగా ఇంతమంది ఫౌండర్స్ని యొక్క అభిప్రాయం తీసుకొని మెజారిటీ పీపుల్ మనం స్పందించాం కాబట్టి ఈరోజు అందరూ కూడా దీనికి సిద్ధంగా అంగీకరించారు అనే దానికి ఆయన సాటిస్ఫాక్షన్ CEO గారికి ఫుల్ హ్యాపీ అయ్యే విధంగా మనం సర్వే సమాధానం చెప్పాం. అందుకు సర్వే. అయితే ఇక్కడ ప్రతి ఫౌండర్ కూడా బిజినెస్లోకి వచ్చేదానికి అందరూ అర్హులే అండి. బిజినెస్లోకి అయితే మనకి ప్రతి ఒక్క ఫౌండర్ అర్హులే. ఏ అకౌంటు పోదు, ఎవరి అకౌంట్ కూడా పోద్దని మీరు భ్రమలోంచి బయటికి రండి. పోయే ఛాన్స్ లేదు. ఎంతోమంది చెప్పి ఉండొచ్చు మీకు సర్వే రాకపోతే పోద్దని, అదని ఇవన్నీ వినద్దు. అయితే ఇక్కడ విక్టరీ విత్ యాష్ దీంట్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కొంతమంది ప్రియారిటీ పర్సన్స్ని సెలెక్ట్ చేయబోతుంది CEO. అంటే గతంలో మనం చూసాం కదా LC నెంబర్లని, దాదాపు 40 మందే ఉన్నారు అప్పట్లో. వాళ్ళ ద్వారా టోటల్ ఇండియా వరల్డ్ వైడ్గా బిజినెస్ నడిపించాడు CEO గారు. అది మనం చూసిందే. అలాగని వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా ఇచ్చాడా? వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్కమ్ ఇచ్చాడా? లేదు కదా. కాకపోతే సర్వీస్ బేస్లో నేను సర్వీస్ ఇస్తాను, నేను ప్రతి కంపెనీ డెవలప్మెంట్ విని నేను కింద వాళ్ళకి చెప్తాను అనే దానికి తీసుకున్నారు ఆ రోజు. అట్లా ఈ బట్టే ఇంతమందిని నడిపించుకొచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడేంది జాయినింగ్ 100,000 లక్షలే, కానీ ఈరోజు కోట్లలో రాబోతుంది టీం. కోట్లలో కస్టమర్స్ రాబోతున్నారు, ఇంటర్నెట్ యూజర్స్ రాబోతున్నారు మన కంపెనీకి. అలాంటప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది కావాలి. ప్రియారిటీ ఎక్కువ మంది ఉంటేనే అందరికీ సపోర్ట్ చేయగలరు. అందుకని కంపెనీ ఈ ప్రియారిటీ బేస్ ఎవరికి ఇస్తుంది, ఎంతమంది ఇస్తుంది, ఎవరికి వస్తుంది అనేది ఎవరికి తెలవని విషయం అండి. ఇది CEO గారికి మాత్రమే తెలుసు. అది రేపు వచ్చినాకే తెలుసుకోవాల్సిందే తప్పితే ఇప్పుడు ఎవరు అంచనా వేసుకోవడానికి లేదు. నాకు వస్తుందా, నీకు వస్తుందా, నాకు కూడా రావచ్చు, రాకపోవచ్చు, అది గ్యారెంటీ అయితే కాదు. ప్రియారిటీ ఎవరికి వచ్చినా హ్యాపీ. గతంలో ఎవరు LC నెంబర్ చేసినా మనం చేసుకోవాలి బిజినెస్. అట్లా ఈరోజు ప్రియారిటీ ఎవరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్లో కంపెనీ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ విన్ అవుతారు. లాస్ట్ చివర వచ్చిన వ్యక్తి కూడా విన్నే అండి. ఇక్కడ మళ్ళీ అట్ట అనుకోబాకండి. ఇక్కడ 6 లక్షల మంది వచ్చిన్నారు మన సర్వే చేసిన వాళ్ళు. ఈ 6 లక్షల మందికి కూడా మంచి లైఫ్ ఉంటుంది. ఎవరు మిస్ గారు. ప్రతి ఒక్క చివరి వచ్చిన వ్యక్తి కూడా మంచి లైఫే ఉంటుంది. కానీ అలాగని మీకేం తక్కువేం కాదు. అందరూ ఒకటే, అందరు సమానమే. చూశారు నిన్న మైకేల్ ఎలిస్ గారు చెప్పింది, రెడ్ బెర్న్ చెప్పింది, ఇదే అందరూ కూడా సమానమే. కాకపోతే ఈ సిస్టంలో ఒక్కసారి పోయి లక్షల మంది పడితే అది ఖరాబ్ అవుద్ది. కాబట్టి ఈ ప్రాసెస్లో ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా, కాబట్టి ఎవరు సర్కిల్ వాళ్ళ సర్కిల్కి 10 మందే రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళ సైన్సే మన ప్రాబ్లం చూసుకోవాలి. కాబట్టి ఇట్లా 10 మంది చేసుకుంటూ తీసుకెళ్ళాడు. అట్లా ఫ్యూచర్లో మనకు ఏది కావాలన్నా మన మా సపోర్ట్ అయితే ఉంటుంది. మా జీవీరావు గారితో మనకు సౌత్ ఇండియా మొత్తానికి కూడా జీవీరావు గారి నుంచే మనం తీసుకున్నాం. ప్లస్ నేను కూడా ఈరోజే మార్నింగ్ చేసుకోవడం జరిగింది. అందరూ వెయిట్ చేయండి. లింకులు ఒక్కసారిగా ఇవ్వట్లేదు, స్టెప్పులుగా ఇస్తున్నాడు. అది 2 days 3 days టైం ఉంటుంది ఒక స్టెప్కి. ఆ విధంగా ఇస్తున్నారు కాబట్టి ఓపిక్గా ఉండండి. మీ సీనియర్ని ఫాలో చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు సీనియర్ వాళ్ళ ద్వారానే ఎంటర్ అవ్వండి. మనం విజయం సాధించాం. విక్టరీ విత్ యాష్ ద్వారా మంచి గైడ్లైన్స్ తీసుకొని, మంచి ఎడ్యుకేషన్ తీసుకొని నెక్స్ట్ బిజినెస్లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఓకే, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ టు విక్టరీ విత్ యాష్.